కనుక నీవు మొట్టమొదట నేను దైవ స్వరూపుడు అని విశ్వసన నీవు అభివృద్ధి పరచుకున్నప్పుడు నీవు ఈ తుచ్చమైన మార్గంలో ప్రవేశించడానికి ఏమాత్రమూ అవకాశం ఉండదు. Then once you feel that you are the very form of the divinity, you'll never entertain that mean mind and mean feelings. అందరి యందు ఉండినటువంటి ఒక దైవత్వం ఒక్కటే. The divinity is one and the same in everyone. ఏకాత్మ సర్వభూతాత్మ. That unity pervades everywhere. అయితే అంతటి ఉన్నత స్థితి అందరికీ లభ్యం కాదు. But it is not possible to attain that noble height. కానీ ప్రయత్నించాలి. But you should make an effort. ప్రయత్నం చేయకుండా దేనిని కూడా మనం పొందలేము. Without effort you cannot acquire anything. మృగరాజు సింహము. The lion is the king. నేను మృగరాజును కదా తన కేవులో తాను కూర్చుంటే ఏ మృగాలు వచ్చి అతనికి ఆహారంగా అర్పితమవుతాయి. Being the king, the lion cannot rest in the cave. మృగరాజు అయినప్పటికీ being the king of the తన forest, కర్తవ్యాన్ని తాను నిర్వర్తించాలి. it has to discharge its duty. మృగముల పైన పడి వేట ఆడాలి. It should run after the prey. అప్పుడే తన కడుపు నిండుతుంది. Then only it would appease the hunger. మనసు పండుతుంది. Then only it will fulfill the అట్లా desire. లేకుండా మానవుని కర్తవ్యాన్ని విస్మరించి Man forgetting the duty, దైవమే సర్వము చేయాలని కూర్చుంటే ఇది కేవలం సోమరి యొక్క తత్వమే కానీ నిజమైన భక్తి ప్రపత్తులు కావు. when he expects God to do everything, it is a sign of laziness. మానవుడు చేయవలసినటువంటి యొక్క పనులు చేసే తీరాలి. Man has to discharge his own duty. అందుకోసమే మానవత్వం ఆవిర్భవించింది. For that purpose human birth is given. దివ్యాత్మ స్వరూపులారా, Embodiments of divine. మానవులైనటువంటి ప్రతి వాడు కూడాను Every human being తన యొక్క సత్యాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించాలి. should make an effort to know the truth of his నేను self. ఎవరు? Who am I? దేహమా, Am I the body, మనసా, or mind, బుద్ధ, or intellect, చిత్తమా, or chitta, అంతఃకరణ, or the inner one, ఆత్మనా? or atma? దేనికి ఆన్సర్ రావటం లేదు. We don't get any answer for these. నేను మానవుడు. I am human being. ఆకార మానవుడా, Are you just human being? ఆచార మానవుడా? Or just in form or in behavior? ఇది కూడా తనకు అర్థం కావటం లేదు. Even that he is not able to understand. ఈనాడు ఆధ్యాత్మిక తత్వాన్ని గురించి ప్రబోధన చేసేటువంటి వారు దినదినము కూడా అభివృద్ధి అవుతున్నారు. Day by day there are number of people that speak on spiritual aspects. కానీ ఆచరణ మాత్రం శూన్యంగా కనిపిస్తుంటారు. But there are none that practice the spiritual aspects. ఆచరణ ప్రధానం కానీ ఆచారములు కానీ ప్రచారములు కానీ ప్రధానం కాదు. Practice is more important than publicity. సాయి తత్వంలో కూడా చాలా మంది అర్థం చేసుకోలేని వారు ఉంటారు. There are many who do not understand the nature of Sai. సాయి తత్వం అనుకుంటే ఈ విధంగా ఎందుకు ఈ విధంగా జరుగుతుంటుందాదే? How is it is happening like this? ఈ సాయి ఎవరు? Who is Sai? ఎవరు అర్థం చేసుకోలేరు. No one can understand. నేను సన్యాసిని కాదు. I am not a celibate. నేను యోగిని కాదు. I am not yogi. నేను భోగిని కాదు. I am not bhogi, the one నేను enjoy. త్యాగిని కాదు. I am not the one of sacrifice. నేనే. I am I. ఈ నేను అనేటువంటి పదమే ఆత్మకు మొదటి పేరు. This I is the first name of Atma, the true self. సన్యాసి అయితే దానికి కొన్ని హద్దులు ఉంటుంటాయి. The celibate sannyasi has certain యోగి అయితే limitations. కొన్ని పరిమితులంతా ఉంటుంటాయి. The one that enjoys has limitations. ఇంకొక జోగి అయితే మరికొన్ని పరిమితములంతా ఉంటాయి. If you are a papa, you have కానీ limitations. నాకు ఏ పరిమితము లేదు. Swami has no limitation. అపరిమితమైనటువంటి యొక్క ఆనందమే నాది. Swami enjoys limitless bliss. నా పేరు నేనే. Swami is himself. పెట్టిన పేరే కానీ ఇది పుట్టిన పేరు కాదు. It is the name given. It's not the one that came with birth. కనుకనే దివ్యత్వాన్ని గుర్తించవాలంటే ప్రతి ఒక్కరి ఎందుకును నేను 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 అనేటువంటి పదము నిండి ఉంటున్నది. To realize the divinity, the path is this. There is this I in everyone. స్వామి నేను ఈ పని చేశాను. Swami, I did this. నేను ఇప్పుడు వెళుతున్నాను. Swami, I am going now. ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడాను కూటి పేద మొదలుకు కోటీశ్వరులకు కూడాను నేను నేను అనేటువంటి పదమును ఉపయోగపెడుతున్నాడు. Like this, from pauper to millionaire, everyone makes use of ఎవరు this word. రామయ్య నేను అని చేయెత్తుతాడు. If anyone says, who are you? ఎవరు I. కృష్ణయ్య నేను అని చేయెత్తుతాడు. Who is Krishnaya? One would lift up ఎవరు his hand. గోవిందుడు నేను అని చేయెత్తుతాడు. Who is Govinda? I. Lift up కాబట్టి his hand. రాముని యందు కృష్ణుని యందు గోవిందుని యందు కూడాను నేను అనేటువంటి పదము సమంగానే ఉంటుండాలి. So in Rama, Krishna, Govinda, this I is uniform. కాబట్టి నేను అనేటువంటిదే సర్వత్రా నిండినటువంటిది. So this I is all pervasive. అదే అహం బ్రహ్మాస్మి అన్నారు. That is Aham Brahmasmi. I ఆ am the నేను self. అనేటువంటిదే బ్రహ్మతత్వం. That I is Brahman. ఈనాడు ఆ nature. నేను అనేటువంటిది తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను దా నేను అనే పదము ఉపయోగపెడుతున్నాను కానీ ఆ నేను ఎవరో అర్థం కావటం లేదు, తెలియటం లేదు. He makes use of this word I from dawn to dusk without understanding the significance. కనుక మొట్టమొదట నేను కనుక్కోవాలి. First we should recognize ఈ I. నేను అనేటువంటిది ఒక్క వ్యక్తికి మాత్రమే సంబంధించింది కాదు. This I is not confined to సమష్టి one. స్వరూపమే నేను. This I is the collective form. వ్యష్టి స్వరూపమే జగత్తు. This collective form is this జగత్తు కూడా universe. నేనులోనే లీనమై ఉంటున్నది. This universe also contained within the self. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మానవ